ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని అనుములపల్లి గ్రామంలో ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన పత్తి అలాగే కొర్ర పంటలను మండల వ్యవసాయ అధికారి షేక్ అబ్దుల్ రఫీక్ సందర్శించారు. ఇక సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చునని తెలిపారు. ప్రతి పంటను ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి అలాగే జొన్న, సజ్జ లాంటి పంటలతో పంట మార్పిడి చేయాలని సూచించారు. ఇక తెల్లదోమకు ఆశ్రయం ఇచ్చే తుత్తూరు బెండ, కలుపు మొక్కలను పొలం గట్ల మీద లేకుండా చూసుకోవాలని అన్నారు. రసం పీల్చే పురుగుల నివారణకు ముందుగా 5% వేపగింజల కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనెను నీటిని కలిపి 10 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలని తెలిపారు. అధిక మోతాదులో నత్రజని ఎరువులను వాడకూడదని అన్నారు. పత్తి పంట సాగు చేసేటప్పుడు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మనం ఖచ్చితంగా పంట మార్పిడి అనేది చేసుకోవాలి. పత్తికి బదులు జొన్న మరియు సజ్జ ప్రతి 3 సంవత్సరాలకు వేసుకుంటే చాలా మంచిది. ఎక్కువగా రసం పీల్చే పురుగుల ఉధృతిని గమనించడం జరిగింది. దీని నివారణకు గాను ముందుగా తెల్లదోమ ఎక్కువగా ఆశ్రయం ఇచ్చే తుత్తూరు బెండ, కలుపు మొక్కలని గట్లమ్మడి లేకుండా తీసివేయాలి. అలాగే మనకు రసం పీల్చే పురుగుని అరికట్టడానికి స్ప్రేయింగ్ ఖర్చులు తగ్గించుకోవడానికి ఒక చిన్న మార్గం ఉంది. దానికి పంట విత్తిన 30, 45, 60 రోజులకి కాండం పూతే పద్ధతిని చేస్తే చాలా వరకు రసం పీల్చే పురుగులని ఉధృతి తగ్గించవచ్చు.